వెల్కమ్ టు 108. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా షూటింగ్ ను ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. మామూలుగా అయితే ఈ మూవీ ఏప్రిల్ 5న రావాలి. మూవీ షూటింగ్ లో భాగంగా సైఫ్ అలీ ఖాన్ గాయపడడంతో అన్ని తారుమారయ్యాయి. సినిమా షూటింగ్ ఆగిపోయింది. దేవరా చిత్రాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక సినిమాలోని భారీ విఎఫ్ఎక్స్ పనులు కూడా పెండింగ్ లోనే పడ్డాయి. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చేలా లేవని ఏప్రిల్ 5న సినిమాను దించడం కష్టమని యూనిట్ భావించింది. అందుకే దేవరాను దసరా బరిలోకి తీసుకొస్తున్నట్టుగా ప్రకటన చేశారు. గోవాలో ఆల్రెడీ ఓ షెడ్యూల్ ను ఎన్టీఆర్, శ్రీకాంత్ ఇలా భారీ కాస్టింగ్ మీద కొరటాల శివ షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే. బీచ్ లో అలా శ్రీకాంత్, కొరటాల శివ కలిసి నడుస్తున్న వీడియో బాగానే వైరల్ అయ్యాయి. ఆ టైంలోనూ శ్రీకాంత్ కాలికి గాయమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దేవరా టీంలో కదలిక వచ్చాయని తెలుస్తుంది. 10 రోజుల పాటు గోవాలో దేవరా షూటింగ్ జరుగుతుందని సమాచారం. గోవా షెడ్యూల్లో ఓ సాంగ్ కూడా షూట్ చేస్తారని తెలుస్తుంది. అయితే ఇది ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద ఉంటుందా లేదా ఏదైనా స్పెషల్ సాంగా అన్నది మాత్రం క్లారిటీ లేదు. దేవరా షూటింగ్ మాత్రం నెక్స్ట్ గోవాలో జరగబోతుందని మాత్రం పక్కా. ఆల్రెడీ గోవాకు ఎన్టీఆర్ బయలుదేరారు. ఎయిర్పోర్ట్ వద్ద ఎన్టీఆర్ కనిపించిన విజువల్స్ కూడా నెట్టింట్లో బాగానే ట్రెండింగ్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా టైం తీసుకుని కొరటాల శివతో దేవరా సినిమాను తీస్తున్నాడు ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్, నందమూరి ఆర్ట్స్ బ్యానర్, యువసుధ బ్యానర్లు సంయుక్తంగా ఈ దేవరా సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఉండేలా కనిపిస్తుంది.